దేని కొరకు ప్రార్థన చేయాలి? సమయము కోల్పోయిన సమయం తిరిగి రమ్మంటే రాదు. ఈ సమయం మరలా తిరిగి రమ్మంటే రాదు. ఈరోజు చేసిన ప్రార్థనలు తిరిగి మరలా వచ్చే వారం చేస్తాం. కానీ ఈ విధంగా ఆరాధన అనేది, పాటలు అనేది, వాక్య పరిచర్య అనేది ఉండదన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మందికి సమయం విలువ తెలియదున్నమాట. డబ్బులు ఉన్నని చెప్పు, ఖర్చు పెట్టినని చెప్పు డబ్బులు విలువ తెలియదు. డబ్బులు అయిపోయిన తర్వాతే వాటి విలువ తెలుస్తుంది. హల్లెలూయా. నిజమే, మనుషులు కూడా దగ్గరగా సమీపంగా ఉన్నని చెప్పు మనుషుల విలువ తెలియదు. ఆ మనుషులు దూరం అయిన తర్వాతే ఆ మనుషుల విలువ తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, దేవుడి విలువ కూడా ఇప్పుడు తెలుస్తుంది. దేవుడు తనతో ఉన్నంత కాలము ఆ సమయము దేవుని విలువ తెలియదు చాలా మందికి. దేవుడు విడిచిన తర్వాతే ఆ విలువ తెలుస్తుంది. సౌలు కూడా అదే అంటున్నాడు. సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత సౌలు పరిస్థితి చాలా దుర్భరముగా మార్చబడిపోయింది అన్నమాట. సమూయేలు పిలిచి అంటున్నాడు, కనీసం కరడ ద్వారాగానైనా దర్శన ద్వారాగానైనా ఎందుకు మాట్లాడు అని చెప్పి సమూయేలుని నిందిస్తున్నాడు సౌలు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన విడిచిపెడితే నేనేం చేస్తాను, నేను బాధ్యున్నా అని చెప్పి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మనము చూడొచ్చు, 28వ అధ్యాయంలో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో నేను మాట వినక పాపం చేస్తాను అంటున్నాడు సౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, దేవుని మాట వినని ఎడల దేవుడు ఉంటాడా? మన మాట మనం మన మాట ఎవరైనా వినని ఎడల అంతా మనం ఉండగలుగుతామా? అయితే మనము ఎవరైనా ఏదైనా మనం అర్థించినప్పుడు మనం వాళ్ళ మాట వినప్పుడు వాళ్ళ మన దగ్గర ఉంటారా? ఉండరు కదా. బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంది, నేను నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మిమ్మల్ని భుజింపనిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మనం చూడొచ్చు బైబిల్లో అక్కడ కొండ మీద యేసుప్రభువు వారు ప్రసంగిస్తున్నప్పుడు జరిగిన పరిణామాలు చూడొచ్చు. వారికి ఆహారం ఏదైనా పెట్టడం ఆలోచించినప్పుడు వాళ్ళని అడిగాడంటే ఏదైనా మీ దగ్గర ఉన్నదాన్ని అడిగినప్పుడు 2 చేపలు ఆయనకు 5 రొట్టెలు ఉన్నాయి. ఆయన చేయగలనన్న సంగతి ఆయనకు తెలుసు. కానీ వారిని పరీక్షించడం కొరకై అయితే దేవుడు ఆయన వారిని అడిగినట్టుగా ఆ రొట్టెలు చేపలు ఇచ్చి పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అవి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు మనలను మనం చేసే పనుల్లో, కుటుంబంలో కావచ్చు, ఆయన చేతులతో ఆయన ఆత్మచేత సంఘాన్ని కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, బిడ్డలు కావచ్చు ఆయన ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని బట్టి ఎందుకు ఈ మాటలు చెప్తుంది? సమయం చాలా విలువైనది. బైబిల్ గ్రంథంలో పరమగీతాల్లో 3వ అధ్యాయం 11వ వచనంలో చూడొచ్చున్నమాట. ప్రతిదానికి సమయం కలదన్నమాట. మనం తొందరపడినంత మాత్రాన మనం పొందుకోవాలనుకున్న దాన్ని, చేయాలనుకున్న దాన్ని మనము చేయజాలము. పొందుకుందాం అనుకున్నది కూడా పొందుకోలేము. ఎందుకంటే సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. పుట్టడానికి, లేదా పాకటానికి, లేదా కూర్చోడానికి, లేదా నడవటానికి, ప్రతిదానికి సమయం ఉంది. సమయాన్ని బట్టి పుట్టినవాడు పాకగలడు, లేదా కూర్చోగలడు, లేదా నడవగలడు, లేదా చదవకుండా విద్య అనేది అభ్యాసం చేయగలడు. వాగు సందర్భంగా కావచ్చు, లేదంటే అనేక విధాలుగా, అది ఉద్యోగమైన, అది ప్రతిదానికి సమయం ఉంది. సమయాన్ని బట్టే దేవుడు తన కార్యాన్ని ఆ కాలమానము దేవుడు జరిగిస్తూ ఉంటుంది. దేవుడు జరిగించేవాడిగా కూడా ఉంటాడని వాక్యం చెప్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నామా? వినియోగించుకోలేకపోతే, నేను మా అబ్బాయి వివాహానికి నాకు సూటు బూటు కొన్నాను. సూటు బూటు కొంటే బూట్లు వేసుకుంటాక నాకు సిగ్గు. బూట్లు వేసుకుంటాక నాకు సిగ్గు. 10 మందిలో బూట్లు వేసినట్టు, అయ్యో ఇటు బూట్ వేసాడు, షూ వేసాడు అంటారని.
ఆ షూని ఏం చేశానంటే నేను మూట ప్యాక్ చేసి పక్కన మూల పెట్టాను. దగ్గర దగ్గర ఇప్పుడు 4 సంవత్సరంగా మొన్న వేసుకుందామని ఆశ కలిగింది నాకు. వేసుకుందామని ఆశ కలిగి బలంగా తీసాను, వేసుకుంటే ఏదో పెళ్ళికి ఎక్కడికి వెళ్దాక వేసుకున్నాను, ఫంక్షన్కి వెళ్ళడానికి. వేసుకున్నప్పటికీ వేసుకుని బండి ఎక్కాను. బండి మీద ఉండగానే అవి ఎక్కడికక్కడ పొరపొరల కింద ఊడిపోతున్నాయి. హల్లెలూయా. అవి కొన్న తర్వాత ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఉపయోగించుకుందాం అనుకున్నప్పుడు అవి మనకి ఉపయోగపడాలి. అక్కడ మళ్ళీ వాటిని మూట కట్టి మోసుకు రావాల్సి వచ్చిందన్నమాట. ఉపయోగంలో లేవయి. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం కూడా అంతే. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి మన మధ్యలో సమక్షంలో ఉన్నదే. హల్లెలూయా. ఈ ప్రార్థన నీకోసమే, ఈ మందిరం నీకోసమే, ఈ ఆరాధన నీకోసమే, నీ కుటుంబం కోసమే అన్న సంగతి నువ్వు మరిచి నీ మనసును కఠినపరిచేసుకుని ఎంతకాలం పరో హృదయం కఠినమైనట్టుగా నీ మనసు హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎవరికి నష్టం? హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడికి నష్టం అంటారా? దేవుడికి నష్టం కాదు. దేవుడు కాలం తన పని తను చేసుకుంటా, దేవుడు తన పని తను చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ఆమె అది నేనే కాదు, ఒకవేళ నేను కాకపోయినా మరొకళ్ళ ద్వారా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పని మాత్రం ఆగదంట. మనం ఆగిపోవచ్చేమో కానీ ఆయన పని ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని ఎరిగిన వాడు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడంట. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుని ఎరిగిన వాడు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడంట. ఆమె దేవుని ఎరిగిన వాడు బలం కలిగి గొప్ప కార్యాలు. బైబిల్లో కీర్తన గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఏముంటుందంటే గమనించిన దేవుని యొక్క బలమును ఎవరైతే పొంది ఉంటాడో యాత్ర చేయ మార్గాల వారికి అతి ప్రేమగా ఉంటాయంట. అయితే దేవుని వల్ల బలం పొందుతాడో, దేవుని ఎరుగు ఉంటాడో, ఆయన కలిగి ఉంటాడో వాడు యాత్ర చేయ మార్గం. ఈ రోజున ఈ లోకంలో మనము ఎలా ఉన్నామంటే యాత్ర చేయవారుగా ఉన్నామంటున్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? నన్ను బలపరుచుకొని అంటే నేను సమస్తమును చేయగలను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆమె నిజమే. దేవుని సన్నిధి నీతోడు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నీతో ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఆదికాండం 39:2 అన్నాడు, ఆ దేవుడు యోసేపుకు తోడున్నాడు కనుక ఐగుప్తులోనంట ఆ ఫరో ఇంటంట ఒత్తిళ్లతో ఉన్నాడు అంటున్నాడు అక్కడ. ఆమె నిజము. దేవుడు ఆయన తోడున్నాడు, యోసేపుకు తోడున్నాడు కనుక ఫరో ఇంట యోసేపు ఏం చేస్తాడంటే ఒత్తిళ్లుతున్నాడు. అసలు బలం ఏదంటే ఆయనే. అసలు బలం ఏదంటే ఆయనే. ఆమె నిజము. అక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఆదికాండం 39లో 3వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, శ్రేష్టమైన మాట. ఏంటా మాట అంటే గమనించండి. అక్కడ ఆయన అంటున్నాడు, ఆయన చేయనంతనంట అతని చేతుల్లో సఫలమవుతూ వచ్చింది. ఆమె అదే సందర్భాన్ని మనం చూడొచ్చు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూడొచ్చు మాట. మొదటి నుంచి అది కొన్ని వచనాలు ఉన్నాయి. ఎన్ని వచ్చిన 6 వచనాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో. 1 నుంచి 6 వచనాల్లో ఆ సందర్భాన్ని చూడొచ్చు. ఆ సందర్భం చూడొచ్చు. 4వ వచనం నుంచి అతడు అక్కడ మాటలు రాయబడి ఉన్నది. ఆ సందర్భం అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. అతడు చేయనదంతా అతని చేతిలో సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుందంటే మొదటి చూసినప్పుడు దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాస్యులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములనంట దానిని ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నాడు ఇక్కడ. ఆమె నిజము. ఆ సందర్భముగా మాట్లాడుతున్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే అతడు దుష్టులు అలా ఉండకంట, గాలి
చెదరగొట్టు పట్టు వాళ్ళే ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శల నుండి దృష్టిలోను నీతిమంతుల సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. హల్లెలూయా. అన్యజనులు ఎలా అల్లరి రేపిస్తున్నారన్న విధంగా 2వ వచనం కనిపించేస్తున్నారు. హల్లెలూయా. నిజమే. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఆ 3వ వచనం గారు చూసినప్పుడు ఆయన అన్నాడు, అతడు నీటి కాలవల వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు, అతడు చేయనదంతా అంటే ఏమవుతుందని 3వ వచనంలో సఫలమవుతూ ఉన్నది. హల్లెలూయా. నిజమే. నువ్వు దేవుని వెలిగిన బిడ్డవా? నువ్వు దేవుని పరిపూర్ణంగా నువ్వు దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటే ఆయన సేవించగలుగుతున్నావా? ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అతను చేయనదంతా అతని చేతుల్లో సఫలం అవుతుంది. మీరు చదివారు లేదో, కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయంలో 1 నుంచి మనం చూసినప్పుడు 3-4 వచనాలు కూడా ఉన్నది. అక్కడ మాట ఏముందంటే, నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తున్నాడు, నీ కోరికలన్నీ సిద్ధించుతున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ కోరిక సిద్ధింపబడాలని, నీ ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలంటే నీకు దేవుని సన్నిధి నువ్వు మరి ఎత్తుబట్టి నీకు ఇచ్చిన సమయాన్ని ప్రార్థన అనేది చేయవాడుగా హామీగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్నం దేవుడు తన మహాప్రభు చేత మనలో నింపి నడిపించగాక. ఈ వాక్యం సమృద్ధిగా ఆశీర్వదించి, సమయమును ఆశీర్వదించి, ఈ పరిచర్యను కూడా ఆయన ఆశీర్వదించి స్తరింపచేయనుగాక. సమస్త ఘనత మహిమ మా దేవునికి కలుగును. మన మధ్యలో ఆయనే గనుడుగా ఉండునుగాక. చిన్న ప్రార్థన. మా మధ్యలో గనుడు అయి ఉన్న తండ్రి, నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈ మాటలను దీవించండి. ఈ సంఘ పరిధిని సారపరచు. అనేక మంది ప్రజలు కూడుకుంటా సాయించి అల్పుడు నన్ను, కుటుంబాన్ని, బిడ్డలను బలపరచు. ఈ వాక్యం అంటున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని బలపరిచి దీవించమని యేసుక్రీస్తులు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ పలుకున్నారు. గాడ్ బ్లెస్ యు.